రైట్ తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సందర్భంగా పోటాపోటీగా 3 అభ్యర్థులు కూడా కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీతో పాటు దాదాపు 100కు పైగా కూడా నామినేషన్ రావడము. అందులో కీలకమైనటువంటి నిరుద్యోగులతో పాటు అక్కడ ఓఆర్ఆర్ కావచ్చు, ఆర్ఆర్ఆర్ సంబంధించినటువంటి రైతులంతా కూడా వేయడం ఒక గమనార్హం అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా విద్యార్థుల సమస్య మీద కావచ్చు, లేదంటే చిక్కడపల్లి హాస్టల్లో ఉండు, దిల్సుఖ్ నగర్ హాస్టల్లో ఉండు, ఉస్మానియా కాలేజ్ కావచ్చు, లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎంతోమంది విద్యార్థులు కూడా తమకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఒక ముక్త కంఠంతో కూడా ఈరోజు నామినేషన్ వేయడం అయితే జరిగింది. మనతో పాటు ఉన్నారు ఆస్మా గారు. నిరుద్యోగులకు తనకున్నటువంటి భరోసా అయింది, లేదంటే రానున్న రోజుల్లో ఎంతవరకు కీలక ఓట్ బ్యాంకును కూడా కైవసం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు మధ్య కాలంలో చూస్తున్నటువంటి సోషల్ మీడియాలో గాడిద మీద కావచ్చు, లేదంటే ఆటో తిరిగి, లేదంటే బస్సులలో తిరిగి, ఇంటింటికి తిరిగి తమకున్నటువంటి ఓట్ బ్యాంక్ని ఎలా కొల్లగొడతారని చెప్పేసి, ఎలా నచ్చ చెప్తారు, ఎలా మేనేజ్ చేస్తారని చెప్పేసి అడుగుదాం. మేడం చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మార్పు రావాలి, మార్పు కోసం అని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగు ఈవెందో మీరు కూడా చెప్పేటువంటి పరిస్థితి. కానీ ఇంత తొందరలో ఉప ఎన్నిక రావడము, ఇంత తొందరలో మీరు యాంటీగా ఉండడము, ఇండిపెండెంట్గా గెలవడానికి ప్రయత్నం చేయడము ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే గెలిచిన తర్వాత మార్పు రావాలంటే ముందు రేవంత్ రెడ్డి మా నియోజకవర్గాలకు రావాలి, వచ్చి ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి అయినాక గద్దెనెక్కి ఈరోజు గద్దె మీద కూర్చొని గాడిద లెక్క అసలు సిగ్గు లేకుండా శరం లేకుండా వ్యవహరిస్తూ ఈరోజు అక్కడ కూర్చున్నారు. ఈ రోజు దాకా జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పుడు నిన్నొచ్చి ఇక్కడ సభ పెట్టారు. కానీ ఇంతకుముందు కూడా 2 సంవత్సరాలు ఉండే కదా, మీరు ఎందుకు ఇక్కడికి రాలేదు? మరి ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఇదే జూబ్లీ హిల్స్ కి రేవంత్ రెడ్డి ఎందుకు రాలేదు? నిన్న మాత్రం ఎందుకు వచ్చి మళ్ళా పైగా మీరు గనక మాకు ఓటేయకపోతే, మీరు గనక మమ్మల్ని ఓడిస్తే మేము ఖచ్చితంగా ఉచితాలన్నీ మీ స్కీమ్లన్నీ రద్దు చేస్తామని చెప్తున్నారు. సిగ్గుందా రేవంత్ రెడ్డి? కొంచెమన్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుడు చేత కాలేదు. అన్ని 6 గ్యారంటీలు మొత్తం భగ్నం చేసిర్రు. ఓన్లీ ప్లకార్డుల వరకే మీరు పరిమితం చేసిర్రు, పేపర్ అడ్వర్టైజ్మెంట్లకే పరిమితం చేసిర్రు. ఇక్కడ చేసింది ద్రోహం జాలక బీహార్లో, పొరుగు రాష్ట్రాలు అన్నింటిలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాము, 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని ఉత్తుత్తి కబుర్లు చెప్తున్నారు. సిగ్గు శరం ఏమన్నా ఉందా మీకు? పైగా నిన్న ఏమంటున్నారు, మేము ఓడిపోతే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా స్కీమ్లన్నీ రద్దు చేస్తామంటారు కదా. అసలు మీరు ఏం స్కీమ్లు ఇచ్చిర్రు చెప్పండి? గుండె మీద చేసుకొని చెప్పండి, మీ స్కీములు ఏం అమలు అవుతున్నాయి, అసలు ఏం అమలు అవుతున్నాయని చెప్పేసి మీరు ఏం రద్దు చేస్తారు? మీరు ఇచ్చే వాగ్దానాలు ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పాలి, కానీ వచ్చి ఉన్నవి కూడా రద్దు చేస్తామని చెప్తున్నారు. అట్లాంటప్పుడు మీకు ఓటు ఎట్లేస్తారు ప్రజలు? ఓకే, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం భారీ మెజార్టీ, అది కూడా రాష్ట్రాలలో ఉన్నటువంటి రూరల్ ఏరియాలో వచ్చినప్పటికీ హైదరాబాద్లో మాత్రం మకా పెట్టినటువంటి బీఆర్ఎస్ అటువంటి పార్టీల మీద నిరుద్యోగులకు అన్యాయం చేశారని చెప్పేసి వీళ్ళ మీద నిరుద్యోగులు కావచ్చు, మీతో పాటు ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు యాజ్ ఏ మైనార్టీగా మీకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంది మేడం? యాజ్ ఏ మైనార్టీగా చెప్తున్నా, మైనార్టీ డిక్లరేషన్ అన్నారు, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు. మాకు ఇంకా ఒక ఖబ్రస్థాన్కి జాగా ఇయ్యనోళ్ళు మాకు ఇన్ని గ్యారంటీలు అమలు చేస్తారా అండి? మీరు అందులో భాగంగా అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చి ఇక్కడ ఓట్లు దండుకునే ప్రయత్నంలో ఉన్నారు మీరు. కానీ ఇక్కడ ప్రజలు చాలా హుషారు, చాలా వాళ్ళు మస్తు. అసలు నిజం చెప్తున్నా, ఇక్కడ క్యాండిడేట్ కాంగ్రెస్ అభ్యర్థి అసలు ముస్లింలు స్నానమే చేయండి అంటుండు. స్నానం చేయని ఓట్లు మహిళా ఓట్లే కదా, మహిళా ఓట్లు నీకు ఎందుకయ్యా? వదిలే రాదు మమ్మల్ని, మా ఇష్టం, మేము ఎవరికైనా వేసుకుంటాం, మా ఇష్టం. నన్నే గెలిపిస్తారు మా ముస్లిం అభ్యర్థులు, నీకెందుకయ్యా మా ఓట్లు? మా ముస్లిం అభ్యర్థులకి నేను ఒకటే చెప్తున్నా, మనం స్నానం చేయమంట, 5 పూటలు నమాజ్ చేసే కంటే స్నానాలు చేయండి అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఆయన. అయినా సరే మీ ఓట్లు తీసుకుపోయి ఆయన కాళ్ళ దగ్గర పెడతారా? ఇప్పుడు గెలవక ముందే ఆయన విచ్చలవిడిగా ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు అంటే, గెలిచిన తర్వాత మన పరిస్థితి ఏంది? రోడ్ల మీద పండ్లు అమ్ముకోవాలి, పాన్ డబ్బాలు పెట్టుకోవాలి, ఇలా చెప్పుల షాపులు పెట్టుకోవాలి. ఇదేనా మన బతుకు? అంటే మనం చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండొద్దా? మీరు మా తల్లిదండ్రులకి చెప్తున్నా, ముస్లిం తల్లిదండ్రులకి, మీరంటే చెప్పుల షాపులు పెట్టుకున్నారు, పాన్ డబ్బాలు పెట్టుకున్నారు, కానీ మేము చదువుకున్నాం, మీ పిల్లలము, మేము చదువుకున్న వారిని మేము ఆ పనులు చేయలేము. దయచేసి మా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోండి. ప్రధానంగా సమస్య ఉన్నటువంటి ఈ జూబ్లీ హిల్స్ లో ఒకవైపు వెలుగు కావచ్చు, ఒకవైపు బోరబండ ప్రాంతాల్లో, రేమత్ నగర్ లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలంతా కూడా మున్సిపాలిటీ ఏరియాలలో 1 గంట నీరు వస్తే, వర్షం వస్తే ఎక్కడికక్కడ జామ్ అయ్యేటువంటి పరిస్థితి. ప్రధానంగా అవి
ఎన్ని ఉన్నప్పటికీ అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ నిరుద్యోగులకు మేమంతా సాయం చేశాము, మీ యొక్క ఎజెండాతో మీకు ముందొచ్చినటువంటి మీకు ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలకు మీరు ఏం చేశారు, లేదంటే 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ పేరు మీదట, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ల పేరు మీద మోసం చేస్తున్నటువంటి నిరుద్యోగులు కావచ్చు. దాదాపు ఒక ఉప ఎన్నికకు సంబంధించినటువంటి 150కి పైగా నామినేషన్లు, అందులో మీరు ఒకరు. ఎలా అనిపిస్తుంది మేడం వాళ్ళతో తలబడేటువంటి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంది యాజ్ ఏ నిరుద్యోగిగా? డి అంటే డి అన్నట్టే ఉంది ఇక్కడ. ఇక్కడ మేము ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ఏ పార్టీకి కూడా సముచితంగా లేరు ప్రజలు. వద్దురా బాబు, అసలు ఈ పార్టీలే వద్దు అనుకుంటారు. ఇంకొకటి కొంచెం మా రంగులను చూసి ఇది కాంగ్రెస్ వాళ్ళు అనుకోని చెప్పేసి మీరు అటు వెళ్ళిపోండి అంటున్నారు. కాదురా బాబు, మేము కాంగ్రెస్ వాళ్ళం కాదు, మేము ఏ పార్టీ అభ్యర్థులం కాదు, స్వతంత్ర అభ్యర్థులము, మేము నిరుద్యోగులము. ఇక్కడ నామినేషన్లు వేసినామంటే అప్పుడు మా గోడు వింటున్నారు, అప్పుడు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. అసలు డ్రైనేజీలు ఓపెన్ ఉంటున్నాయి, అసలు చిన్న పిల్లలండి దాంట్లో పడితే వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక భవిష్యత్తుని మనం గుంతలో కలిపినట్టే కదా, వాళ్ళని బతుకున్న సమాధుల్ని కట్టినట్టే కదా వాళ్ళని. అసలు వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? అసలు రిజర్వేషన్లు అది ఇది అని చెప్పేసి మీరు ఇంత మాట్లాడుతున్నారే, రాజకీయంలో మాత్రమే రిజర్వేషన్ల, నిరుద్యోగులకి ఉద్యోగాల రిజర్వేషన్లు ఇయ్యరా మీరు? ఎందుకు ఇవ్వరు? మేము అదే అడుగుతున్నాము. మీ రాజకీయ స్వలాభాల కోసం మీరు రిజర్వేషన్ల పేరిట నాటకాలు ఆడుతున్నారు. మరి మా నిరుద్యోగుల భవిష్యత్తు ఏంది? నిరుద్యోగుల వల్ల గెలిచినామని స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు, నిరుద్యోగులకు ఏం చేస్తారో చెప్పండి. ఇంకా చేసినవన్నీ చేసి చూపించండి. అవి చేసి చూపించకుండా ఇంకా మేము చేస్తాం ఇంకా నాకు ఓటు లేకపోతే ఉన్నవి రద్దు చేస్తాం అని అంటే మీరు ఇంకా బెదిరింపులకు పాల్పడుతుంటే మీకు ఓట్లు ఎవరేస్తారు? ప్రధానంగా చెప్పండి, ముస్లిం మైనారిటీలకు ఎజెండా అయినటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. అభ్యర్థి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా లేకపోయినా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేకు ఉన్నటువంటి పోటీదారులంతా కూడా తెలుసు. కానీ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఎంఐఎం పార్టీ నుంచి అభ్యర్థి లేకపోవడము, అదేవిధంగా 2014లో అభ్యర్థి కూడా తను రాకపోవడము ఎలా అనిపిస్తుంది మేడం? కాంగ్రెస్ ఎంఐఎం ఒకటేనా, లేదంటే ఎంఐఎం బీఆర్ఎస్ ఒకటా, లేదంటే ఎంఐఎం బీజేపీ ఒకటా? అంటే మీ స్పందన ఏంటి? ఎంఐఎం అన్ని పార్టీలతో కుమ్మక్కైతారండి. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతు తెలుపుతారు వాళ్ళు. అదే ఆనవాయితీకి వస్తుంది. బీఆర్ఎస్కి తెలిపారు, ఇప్పుడు కాంగ్రెస్కి తెలుపుతున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీనే చూస్తారు, వాళ్ళు క్యాండిడేట్లని చూడరు. అధికారంలో ఎవరుంటే వాళ్ళకి మద్దతు తెలుపుతారు. వాళ్ళు చేసింది అదే. అవును, మైనార్టీ బిడ్డలు కూడా వస్తున్నారు, మన తరపు నుంచి కూడా మైనార్టీ బిడ్డల్ని నిలబెడదాం అనే సోయి వాళ్ళకి లేదు. వాళ్ళకి ఇంతకుముందు ఎంఐఎం అభ్యర్థిగా ఈయన నిలబడినారు కాబట్టి ఈయనకు సపోర్ట్ చేసినట్టు ప్రకటించారు. స్నానాలు చేయరని చెప్పినప్పుడు ఇందులో అక్బరుద్దీన్కి, అసదుద్దీన్కి కూడా వర్తిస్తుంది కదా. మీరు కూడా స్నానాలు చేయకుండానే వచ్చి ఆయనకు సపోర్ట్ చేసిరా? స్నానాలు చేయకుండానే మురికి వాసనతో వచ్చి ఆయన పక్కన నిలబడి సపోర్ట్ చేసిరా? స్నానాలు చేయకుండానే అసెంబ్లీలోకి పోతున్నారా మీరు? ఈ ప్రశ్న వాళ్ళకి వాళ్ళే వేసుకోవాలి. మీరు మైనారిటీ సంబంధించినటువంటి అజరుద్దీన్ మాజీ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత గవర్నర్ కోటాలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, లేదంటే బీజేపీ నాయకులతో ఉన్నప్పుడు ఆ టైంలో మాకు ఇవ్వాల్సినటువంటి పదవులు మీ వాళ్ళకి ఇచ్చారు, ఇది చట్టబద్ధత నేరం అని చెప్పేసి వాళ్ళకు క్యాన్సిల్ చేయడము, లేదంటే మళ్ళీ ఎమ్మెల్సీ పదవి రాకపోయినా సరే మినిస్టర్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది మేడం? 6 నెలల్లో కూడా మంత్రి పదవి ఉండేటువంటి అవకాశం ఉందా? లేదంటే బీజేపీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ కళ్ళు కప్పాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ ఓట్లు కొల్లగొట్టేందుకు కపట ప్రేమ చూపిస్తుందా? అంటే మీరేమంటారు దానికి? ఖచ్చితంగా కపట ప్రేమనే, ఇదంతా మొసలి కన్నీలే అనొచ్చు. ఎందుకంటే మైనార్టీల మీద ఉన్న ప్రేమ మీకు అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తేనే ఉన్నట్ట. మీరు ఇచ్చిన ముస్లిం డిక్లరేషన్ ఏది, మైనార్టీ డిక్లరేషన్ ఏది, ఇవన్నీ ఉన్నాయి. మీరు ముస్లింలకు ఇచ్చిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. మా రిజర్వేషన్లు పెంచుతామన్నారు, అవి చేయండి. కానీ మాకు ఒక కబ్రస్థాన్కి జాగా ఇయ్యనోళ్ళు మీరు ముస్లింల గురించి మాట్లాడేందో నాకు అర్థమైతే లేదు. మంత్రి పదవులు మీరు ఎంతో మందికి ఇస్తామన్నారు, రాజగోపాల్ రెడ్డికి కూడా ఇస్తామని చెప్పారు. మరి ఆయనకి కలిపి ఇవ్వకపోయారు, ఈయనకు మాత్రం ఎందుకు ఇచ్చారు? అంటే ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, మైనార్టీ ఓట్లు ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి ఈయనకు మంత్రి పదవి ఇస్తే పడతాయని వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక్క అజరుద్దీన్కి ఓటు వేస్తే ఆయనకు ఉద్యోగం వస్తే మా నిరుద్యోగులకు వచ్చినట్ట? నేను కూడా మైనార్టీ బిడ్డగానే ప్రశ్నిస్తున్నా, నేను కూడా మైనార్టీనే. చెప్పండి, ఇప్పుడు నేను బరిలో ఉన్నా, ఇప్పుడు ఆయన బరిలో ఉన్నాడు, ఆయనకి ఉద్యోగం ఇచ్చారు. మరి మాలాంటి నిరుపేద మహిళలకి, నిరుపేద మైనార్టీ బిడ్డలకి ఉద్యోగాలు ఎక్కడా? మాకు ఉద్యోగాలు కావాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో దాదాపు 150కి పైగా నామినేషన్లు అయ్యాయి. తర్వాత దాఖలాలైనటువంటి సందర్భం అటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు స్వతంత్రంగా ఉన్నటువంటి వాళ్ళని వెనకకు తీసుకొని మాట్లాడారు. మీకేమైనా సంప్రదింపులు వచ్చాయా? లేదంటే మీకున్నటువంటి ఫాలోయింగ్తో ఎవరైనా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారా? ఏంటి? ఎవ్వరు మాట్లాడలేదు, ఫోన్లు చేసి భయపెట్టే పనులు చేసిరు. కానీ మేము ఎవరికైతే భయపడము. ఇంకొకటి, అజరుద్దీన్ గారికి ఏమాత్రం సిగ్గుశరం ఉన్నా ఆయన పదవి ఇచ్చిండు, మీరు ఎట్లా తీసుకుంటారు? ముస్లిం బిడ్డలకి మీరు ఏమైనా న్యాయం చేయాలనుకుంటే
వెంటనే ఆ పదవికి రాజీనామా చేయండి. కోర్టులు కానీ వ్యవస్థలు కానీ మిమ్మల్ని తీసేయక ముందే మీరు రాజీనామా చేయండి. ఎందుకంటే మళ్ళీ 6 నెలల్లో ఎట్లయినా ఆ పదవి పోతుంది. అనవసరంగా పరువు ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడే రాజీనామా చేయండి అని చెప్తున్నా. ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఇప్పటికే అటు నిరుద్యోగుల సమస్య కావచ్చు, లేదంటే విద్యార్థుల సమస్య మీద ప్రధానంగా పోరాడుతున్నటువంటి ఒక లీడర్గా, ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి నేను మహిళా బిడ్డగా, ఒక మైనారిటీ ముస్లిం బిడ్డగా కూడా నన్ను ఎంతోమంది ఆదరిస్తున్నారు. నేను చేస్తున్నటువంటి వినూత్న ప్రయత్నాలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులను నేను రోజు రోజుకు వాళ్ళతో చేస్తున్నటువంటి మాటామంతి కావచ్చు, ప్రోగ్రామ్ అంతా కూడా సోషల్ మీడియాలో పెద్ద పెద్ద ఛానల్లో ప్రచురించినప్పటికీ అనేక మంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు నా మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి, బ్యాడ్ కామెంట్లు కావచ్చు, లేదంటే నన్ను తొక్కేసేటువంటి పరిస్థితి కనిపించింది. ఆనాడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో మేము మోసపోయినప్పటికీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ టైంలో కూడా మేము మోసపోతూనే ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా మాకు ఇస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ కావచ్చు, లేదంటే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో నేను యాజ్ ఏ ఉద్యోగిగా కావచ్చు, నిరుద్యోగిగా ఒక స్టూడెంట్గా ఉంటే నన్ను బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. దేనికి కూడా తల వంచేది లేదు. ముస్లిం మైనార్టీ ఓట్లు నాకు మాత్రమే పడతాయి. బీజేపీ కార్యకర్తలు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఎవరున్నా సరే మా ప్రయత్నాలు మాకుంటాయి. బీఆర్ఎస్ ఎజెండా మీద ఎవరు గెలవాలనుకున్న వారికి, కాంగ్రెస్ ఎజెండా మీద గెలవాలనుకున్నటువంటి వారికి, బీజేపీ ఎజెండా గెలవాలన్నటువంటి వారికి ఎలా అయితే ఉంటుందో ఇక్కడ గెలిచి వాళ్ళకు మంచి చేయాలని చెప్పేసి తాపత్రయంతో వస్తున్నాం. కాబట్టి ప్రజలంతా కూడా ఒక్కసారి నాకు ఛాన్స్ ఇచ్చి నన్ను గెలిపించవలసిందిగా కూడా తను కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ భానుతో కలిసి సురేష్ టీవీ బోరబండ నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.